తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. బీజేపీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అధ్యక్షుడి ఎన్నికకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ప్రెసిడెంట్ ఎలక్షన్ కు ఆదివారం నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. సోమవారం ఆ సభల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. జూలై 1న ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటించనున్నారు. మొత్తానికి అధ్యక్ష ఎన్నిక సస్పెన్స్ కు తెరపడనుంది. తెలంగాణకు సంస్థాగత ఎన్నికల రాష్ట్ర ఇన్ఛార్జ్ శోభా కర్లాండాజే రానున్నారు. జూలై 1న జరిగే ఎన్నికల తర్వాత అదే రోజు అధ్యక్షుడిని ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే అధ్యక్షుడు ఎవరనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. ఏడాదిగా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఇక ఇప్పటికే బూత్ స్థాయి, మండల, జిల్లా అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. మరోవైపు రేపు తెలంగాణ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. రేపు నిజామాబాద్ లో పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్య నేతలతో అమిత్ షా కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇదే మీటింగ్ లో బీజేపీ స్టేట్ చీఫ్ ఎవరనేది ఫుల్ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. కొత్త అధ్యక్షుడిపై అన్ని కోణాల్లో హైకమాండ్ ఆలోచించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు ఎవరికి ఇవ్వనుంది, కొత్త వారికి అవకాశం ఇస్తుందా, పాత వారి వైపే మొగ్గు చూపుతుందా అన్నది సస్పెన్స్ గా మారింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, జూలై 1న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అన్నది క్లారిటీ వస్తుంది. అయితే ఈ ఎన్నికకు సంబంధించి ఎటువంటి సన్నాహాలు చేస్తోంది బీజేపీ, అలాగే అధ్యక్షుడి రేసులో ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి? బీజేపీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకుంటుంది. ఇక ఈ నెలతో చివరి దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. కొలికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. గత ఏడాది కాలం నుంచి అధ్యక్షుడు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది ఒక సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే బూత్ స్థాయి నుంచి గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు అధ్యక్షుల ఎంపిక పూర్తి చేసుకుంది బీజేపీ. ఇక ఉన్నపలంగా బండి సంజయ్ని తప్పించి గత ఏడాదిన్నర క్రితమే కిషన్ రెడ్డికి మళ్ళీ అధ్యక్ష పదవి అప్పగించారు. గత అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు కూడా కిషన్ రెడ్డి నేతృత్వంలోనే జరిగాయి. ఇక ఈ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతాయని అందరూ ఊహించారు. ఆ విధంగానే ముందుకు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కానీ ఇక గత ఏడాది నుంచి కూడా ఈ తాసారం కొనసాగుతూ ఉంది. అధ్యక్షుడు ఎవరు బీసీకి ఇస్తారా, లేదంటే మళ్ళీ రెడ్డిల వైపుకే కొనసాగుతారా, అనేక సామాజిక ఈక్వేషన్స్తో నేతలు అటు ప్రజల్లో ఇటు పార్టీ శ్రేణుల్లో కూడా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక అధిష్టానం పూర్తి స్థాయిలో అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు ముందుకు వచ్చిందనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రేపు 29 నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతోపాటు 1 తారీఖున ఏదైతే నామినేషన్ల స్వీకరణ ఉంటుంది, 30న నామినేషన్ల స్వీకరణ ఉండబోతుంది. 1 తారీఖున అధ్యక్షుడు ఎన్నిక ఉండబోతుంది. 30 తారీఖున రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జు శోభా కరంద్లాజే కూడా రాష్ట్రానికి రాబోతున్నారు. 1 తారీఖు రోజు ఎన్నిక ఉంటుంది. ఆ రోజే అధ్యక్షుడు ఎవరు అనేది అయితే చాలా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటు ఇది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశంలో కూడా కొత్త అధ్యక్షుడితోనే పూర్తిగా ముందుకు వెళ్ళాలనేది కూడా పార్టీ ఆలోచిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఖచ్చితంగా బీసీ నినాదంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీసీ నినాదంతో ముందుకు వెళ్ళిన బీజేపీ ఈసారి కూడా ఖచ్చితంగా బీసీ నినాదంతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఖచ్చితంగా బీజేపీ బీసీ నేతకే అధ్యక్ష పదవి కట్టబెడుతుంది అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పటికే పార్టీలో కొత్త నేతలు, పాత నేతలు అనే పంచాయతీలు కూడా పెద్ద తీవ్ర స్థాయిలో జరిగినటువంటి నేపథ్యం ఉంది. పాత నేత ఖచ్చితంగా అధ్యక్షుడు ఇవ్వకూడదు అనేది కూడా కొత్త నేతలు పట్టుబట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక ఇట్లా కొత్త పాత నేతల మధ్య పంచాయతీలు కూడా గత ఏడాది నుంచి అధ్యక్షుడు ఎంపికకు అడ్డంకిగా వస్తుందనేది కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఫైనల్గా 1వ తారీఖు రోజు ఎన్నికలు నిర్వహించి అదే రోజు అధ్యక్షుడు ఎవరనేది చాలా స్పష్టంగా చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపు 29 రోజున రేపు రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాబోతున్నారు. కేంద్ర
కేంద్ర కార్యాలయం పసుపు బోర్డు కార్యాలయం నిజామాబాద్లో ప్రారంభించబోతున్నారు. తిరిగి ప్రయాణంలో బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్య నేతలతో కాసేపు ఆయన ముచ్చటిస్తారు. తాజా రాజకీయ పరిస్థితులు కావచ్చు, అధ్యక్ష ఎన్నిక కావచ్చు, అనేక అంశాల మీద కూడా అడిగి తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు ఒక స్పష్టత పార్టీ నాయకత్వానికి రేపే ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అధ్యక్షుడు ఎవరైనా దానిపైన ఇప్పటికే అనేక మంది పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఒకవైపు ఈటల రాజేందర్, మరోవైపు ధర్మపురి అరవింద్, ఇట్లా మహిళా కోణంలో ఆలోచిస్తే డీకే అరుణ కావచ్చు, ఇట్లా రఘునందన్ రావు, చాలామంది పేర్లు బీజేపీ అధ్యక్షుడికి తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఫైనల్ రేపు 1వ తారీఖు జరిగే ఎన్నిక ఎవరిని అధ్యక్షుడి పీఠ మీద నిలబెడతారనేది అయితే సస్పెన్స్ కొనసాగుతూ వస్తూ ఉన్నది. ఎందుకంటే గతం నుంచి కూడా బీజేపీ అధ్యక్షుడికి సంబంధించి అనేక మంది పేర్లు తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యం ఉంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ తొలగించిన వెంటనే ఈటల రాజేందర్కే ఇస్తారనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఉన్నపలంగా మరొకసారి కిషన్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. ఇక కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోనే గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు బీసీ నేత ఈటల రాజేందర్కే ఇస్తారని ఒకవైపు ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. ఇప్పుడు కూడా కేంద్ర నాయకత్వం ఎవరి వైపుకు మొగ్గు చూపుతుంది, ఎవరికి సమాచారం అందిస్తుంది, ఎవరిని ఎన్నికల్లో నిలుపుతోంది అనేది కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం. రైట్ వెంకట్, రేపు ఈవినింగ్ బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా జరిపే సమావేశంలో ఇంకా అధ్యక్షుడి ఎన్నిక కాకుండా ఇంకా ఎటువంటి అంశాలపైన ఫోకస్ చేయబోతున్నారు? అలాగే అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి ఎటువంటి అంశాలను హైకమాండ్ కన్సిడర్ చేస్తుంది అనుకోవచ్చు? పాత వారినే కన్సిడర్ చేస్తారా, లేకపోతే కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా? ఎటువంటి అంశాలను కన్సిడర్ చేస్తున్నారు? గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకు వెళ్ళింది బీజేపీ. అనుకున్న లక్ష్యాలు సాధించని పరిస్థితులు కూడా ఉన్నాయి. కేవలం 8 స్థానాలే గెలుచుకున్నటువంటి నేపథ్యం రాష్ట్రంలో ఉంది. బీసీ ముఖ్యమంత్రి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫలించలేదు. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరొకసారి బీసీ నినాదంతో వెళ్తుందా లేదా అనేది కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బీసీ నేతకి పీసీసీ అధ్యక్షుడు ఇచ్చినటువంటి నేపథ్యం ఒకవైపు ఉంది. ఇట్లా బీజేపీ కూడా అనేక ఈక్వేషన్స్ రేపు చర్చించే అవకాశం కనిపిస్తుంది అమిత్ షాతో. అట్లనే పార్టీ అధ్యక్షుడికి సంబంధించిన అంశంలో కూడా నేతలు ఎవరెవరు ఆశావాహులు ఉన్నారు, ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది ఇప్పటికో క్లారిటీ అధిష్టానానికి ఉంది. రేపు మరొకసారి కూడా రాష్ట్ర నేతలకు ఒక ఫైనల్ ఫిగర్ ఎవరనే దానిపైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అనేక మంది పేర్లు వచ్చాయి. ఇటు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, రామచంద్రరావు, ఇట్లా అనేక పేర్లు తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఎవరికి ఈ అధ్యక్ష పదవి అందించబోతుందనేది అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సమావేశం అనంతరం రేపు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా రేపు నోటిఫికేషన్ ఇచ్చి ఎల్లుండి నామినేషన్లు స్వీకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరు నామినేషన్ పత్రాన్ని అందుకోబోతున్నారు, ఎవరో ఒకరే నామినేషన్ వేస్తారు. అట్లనే జిల్లా అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక రాష్ట్ర కౌన్సిలర్ ఉంటాడు. మొత్తం రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులందరూ కూడా ఈ ఎన్నికల్లో ఓట్లు వేస్తారు. రాష్ట్ర ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో వారితో పాటు జిల్లాల అధ్యక్షులు అట్లనే వీరందరూ కూడా ఓట్లు వేస్తారు. ఓట్లు వేసిన తర్వాత పూర్తి స్థాయిలో సాయంత్రానికి ఎవరు అధ్యక్షుడు అనేది తేలిపోతుంది. కాబట్టి రాష్ట్ర ఇన్ఛార్జిగా, ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి శోభ కరణ్లాజే ఎవరనేది ఫైనల్ చేయబోతున్నారు. 1వ తారీఖు రోజే అధ్యక్షుడిని ఎన్నిక ఉండబోతుంది. అట్లనే ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఎండల లక్ష్మీనారాయణ కూడా ఉన్నారు. అసలు మొత్తం ఓటర్ల జాబితా ఎంత ఉంది, ఎంత లేదు అనేది కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా ఓటర్ జాబితా సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. రాష్ట్ర కమిటీతో పాటు జిల్లాల అధ్యక్షులు అట్లనే పార్లమెంటు సభ్యులకు సంబంధించి వీళ్ళందరూ కూడా ఇందులో ఉంటారు. వాటితో పాటు జాతీయ కమిటీ సభ్యులను కూడా ఈ ఎన్నికల్లో ఎన్నుకోబడతారు. జాతీయ కౌన్సిలర్గా ఎవరు ఉండాలి, జాతీయ కమిటీ సభ్యుడు ఎవరు ఉండాలి, అట్లనే అధ్యక్షుడికి సంబంధించిన అంశంలో కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల నియమాలు ఏ విధంగా జరపాలనే దాని మీద కూడా రాష్ట్ర నాయకత్వం పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా రేపు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. ఎల్లుండి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 1వ తారీఖు రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఎన్నిక నిర్వహించబోతుంది. బీజేపీ సంస్థాగతకు సంబంధించిన అంశంలో పూర్తి స్థాయిలో 1వ తారీఖు రోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఏడాది పాటు అధ్యక్షుడి పైన ఉత్కంఠ కొనసాగుతుంది. ఎవరికి ఇస్తారు, ఎవరికి లేదు, ఎవరు సరైన నేత, ఎవరికిస్తే రాష్ట్రంలో పార్టీ బలంగా ముందుకు వెళ్తుంది అన్న దాని మీద ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది. నేతల మధ్య సమన్వయ లోపాలు కావచ్చు, నేతల మధ్య అంతర్గత విభేదాలు కావచ్చు, ఇప్పటి వరకు ఈ అధ్యక్షుడి ఎన్నికపైన అడ్డంకిగా వస్తూ ఉందని కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అధిష్టానం ఈ అందరినీ కూడా
పూర్తి స్థాయిలో సమన్వయపరిచి పూర్తి స్థాయిలో అధ్యక్షుడు ఎన్నిక 1వ తారీఖు రోజు ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించిన సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయిలో బీజేపీ సిద్ధం చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ఈ 1వ తారీఖు రోజే 30 సాయంత్రం కావచ్చు, 1వ తారీఖు ఉదయం కావచ్చు రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ బీజేపీకి సంబంధించి శోభ కరంద్లాజే కూడా రాబోతున్నారు. పూర్తి స్థాయిలో ఎన్నికల నియమావళి కూడా పూర్తి స్థాయి ఆమె దగ్గరుండి చూస్తున్నటువంటి నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎటాకేలకు 1వ తారీఖు రోజు అయితే అధ్యక్షుడు ఎవరనేది అయితే ఓ స్పష్టత వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది అని చెప్పుకోవచ్చు. రైట్ వెంకట్, ఏడాది కాలంగా అధ్యక్షుడు ఎవరు అన్న దానిపైన ఒక సస్పెన్స్ అయితే కొనసాగింది. అంతర్గతంగా విభేదాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది బీజేపీలో. అయితే అధ్యక్షుని ఎన్నిక తర్వాత రగిలే అసంతృప్త జ్వాలని ఏ విధంగా సమన్వయం చేయబోతుంది బీజేపీ అనుకోవచ్చు? ఖచ్చితంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీ జెండాలు మోసిన వ్యక్తులకు ఎవరికి సీట్లు ఇవ్వలేదు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే సీట్లు ఇచ్చారని పెద్ద ఎత్తున పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పార్టీ ఆఫీసు ముందు ధర్నాలు చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు కొత్త పాత నేతలు అనే పంచాయతీలు ఉన్నాయి. ఖచ్చితంగా కొత్త నేతలకు ఇవ్వకూడదని పాత నేతలు పట్టుబడుతున్నారు. పాత నేతకే ఇవ్వాలనేది కూడా పాత నేతలు గత నుంచి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉన్నది. ఇప్పుడు గెలిచిన వారిలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ మినాయిస్తే మిగతా వారందరూ కూడా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలే ఉన్నారు. అటు అసెంబ్లీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు ఎంపీలు కావచ్చు. ఇట్లా చూసుకుంటే కనుక ఇప్పుడు ఒకవేళ కొత్త నేతకి ఇస్తే కనుక మళ్ళీ ఒకసారి పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చ చేసే అవకాశం ఉంది. ఒకవేళ పార్టీ వీరందరినీ కూడా సమన్వయపరిచి చక్కబెడితేనేమో సమన్వయంగా ఉంటుంది. కానీ లేకపోతే మాత్రం మరొకసారి అంతర్గత విభేదాలు రచ్చరేపే అవకాశం ఉంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఉండబోతాయి అధ్యక్షుడి ఎంపిక తర్వాత అనేది అయితే చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వెంకట్. రైట్, బీజేపీ ప్రెసిడెంట్ ఎలక్షన్ కు ఆదివారం నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. అయితే సోమవారం నామినేషన్స్ ను తీసుకుంటారు. జూలై 1న ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర అధ్యక్షుడిని అధికారికంగా అమిత్ షా రేపు నిజామాబాద్ లో జరగబోయే పసుపు బోర్డు ఓపెనింగ్ తర్వాత ఈవినింగ్ నేతలతో సమావేశమై ప్రకటించబోతున్నట్లు